ఒరే వినయ్, చూసావరా మీ నాన్న జాతకం? చూడలేదు, విన్నాను. ఎక్కడి నుంచిరా? జాగింగ్కి వెళ్ళొస్తున్నాం సార్. ఎంత ఎండ్లోనా? ఈ టైంలో ఆయన జాగింగ్ తీసుకెళ్తే ఆయన బ్రెయిన్ ఏమైపోతుందా? తాతయ్య గారికి బ్రెయినా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? బాబు, నేను ఆయన జాగింగ్ తీసుకెళ్లేదయ్యా. మధ్యాహ్నం పూట పడుకున్నోడిని లేపి జాగింగ్ బయలుదేరమన్నాడు. ఆయన మాత్రం స్టైల్ గా ఏసీ కార్లో కూర్చున్నాడు, నన్ను మాత్రం కారు ముందు జాగింగ్ చేయమంటున్నాడు. అమ్మా వాణి, ఈ పాండుగారి జాతకం కూడా ఎలా ఉందో చూడు. చూడమ్మా, చూసి డీటెయిల్డ్ గా చెప్పమ్మా. పాండు, నీ జాతకంలో 4 రోజుల క్రితం ఒక టైప్ టర్నింగ్ తిరిగి బర్నింగ్ మొదలైంది. ఎంత కరెక్ట్ గా చెప్పావమ్మా. తర్వాత చెప్పమ్మా. శని వక్ర దృష్టితో చూస్తున్నాడు. రాహు ఆకలిగా నీ వంక చూస్తున్నాడు. కేతువు నీ వైపు కోపంగా చూస్తున్నాడు. అంటే నాకు గ్రహాలు కూడా అనుకూలంగా లేవన్నమాట. ఎంత గ్రహాలు పోతే పోని, నేను నీకు ఫేవర్ గా ఉన్నాను. అయ్యా, తమరు నాకు ఫేవర్ గా ఉండబట్టే గ్రహాలు దేని దారి చూసుకున్నాయి. వెళ్దాం పదండి. జాగింగ్ కాదండి, ఇంట్లోకి బాబు. వినయ్, నీ చేయి కూడా ఇవ్వు, చూసి చెప్తాను. ఎందుకు కూర్చోవాలి? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు కన్న తండ్రివేనా? లక్షణంగా పెళ్ళాంతో కాపురం చేసుకోవాల్సిన వాడిని తాడు కట్టి కూర్చోబెడతావా? నేను తాడు కట్టిస్తే నువ్వు తాడు కడతావా? లేకపోతే సొమ్మెవడిస్తాడయ్యా? కట్టం డబ్బు నువ్వు ఇస్తావా? నీకు సొమ్మే కదా కావాల్సింది, దరిద్రుడు. అవును లక్ష్మీపతి. నిన్నదాకా ముష్టెత్తుకున్న ఈ బిచ్చపతి గారు లక్ష్మీపతి ఎప్పుడయ్యాడు? డోంట్ టాక్ రబ్బిష్. డబ్బులు తీసుకో. లేదు, ఈ చిల్లర ఏమిటి ముష్టి వాసన ఇస్తోంది? మీలాంటి చిల్లర విలువకి చిల్లర ఇవ్వాలంటే సెట్ చేస్తాం. లెక్క పెట్టుకో, లెక్క పెట్టుకోరా, లెక్క పెట్టుకో. నా డబ్బేది? అమ్మో, నా డబ్బు. ఆ డబ్బు ఇదే. ఇది సరేనయ్యా, నా డబ్బు. ఆ డబ్బే ఇది. అబ్బబ్బబ్బా, ఈ డబ్బు కాదయ్యా, ఇక్కడున్న డబ్బు. అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. అరే, ఈ డబ్బు కాదంటుంటే ఇక్కడున్న డబ్బు ఏమైనా పంతులు? అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. ఒరే త్రాష్ట్రుడా, 1000 అబద్ధాలాడకు పెళ్లి చేయమన్నారా? 1,00,000 అబద్ధాలాడకు శోభనం జరిపించమన్నారా? నీలాంటి వాడికి ఇలాంటి బుద్ధి చెప్పడం కోసమే నీ ఇంట్లోనే నీ కొడుకు చేత నీ డబ్బే దొంగతనం చేయించి నీకే ఇచ్చావురా. అయితే శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తా. చూసావా ఎలాంటి జలక్కిచ్చానో? స్వామి కృష్ణ పరమాత్మ, నా కష్టాలు పెళ్ళైన నీబోటి వాడితో చెప్తే అర్థమవుతుంది కానీ పెళ్లిగానే ఆ ఆంజనేయ స్వామితో చెప్తే ఏం అర్థమవుతుందో చెప్పండి. భార్య అనుమానించడం మొదలు పెడితే భర్త బ్రతుకు ఎంత బరువు అవుతుందో మీరే ఆలోచించండి. స్వామి, మీ లోకంలోనూ మా లోకంలోనూ ఒక్కొక్కరు 3-4 పిల్లలతో అడ్జస్ట్ అయిపోతున్నారు. నీకు ఆ విషయం తెలుసు. కానీ ఏకపత్ని వ్రతుడైన నేను ఏం పాపం చేశానని నాకు అగ్ని పరీక్ష. ఈ అభాండం మోపడానికి ఎవడో ఒక అభాగ్యుడున్నాడు. ఆ నీచుణ్ణి గోచితో మాత్రం ఉంచి జగదాంబ సెంటర్లో అతని భార్య చేతే అతన్ని చింతబరికతో చితక బాధేటట్టుగా వరం ప్రసాదించు తండ్రి. నువ్వే గనక ఆశ్రిత జన పాలకుడు అయితే నా పత్ని వృత్యాన్ని, నా ఘనశీలాన్ని శంకించి నా మీదే పరిశోధనలు జరుపుతున్న ఆ నీచుడు కాపురం సూర్యోదయం అయ్యేలాగా కూలిపోవాలి, సూర్యాస్తమయం అయ్యేలాగా వాడికి విడాకులు మంజూరు కావాలి స్వామి. అమ్ము చస్తాడు. ఇదిగో ఇక్కడ ఆపు. ఓంకారం గారు, ఓంకారం గారు. ఇంకు బాబు. ఓంకారం గారు ఉన్నారా అండి?
నేనే రోయ్ ఓంకారాన్ని. భలేవారండి, పెదవేళాకులం మీరును. ఆయన మొహం ఎక్కడా, మీ మొహం ఎక్కడా? ఆయన బ్రహ్మజ్ఞాని. కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన. ఆ అజ్ఞాని నేనే, ఓంకారాన్ని. అవునండి, మీరే. అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది? ఉన్నాయనా, ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు. అతి భక్తితో కాలిపోతున్న వాడిని చూసావా? అదేంటండి? అవును, అది నేనే. అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట. సూర్మం గ్రహించావు నాయన. విభూతి పట్టీలు నువ్వు సుందరేశుల్లా ఉన్నావు. నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. అద్దెకి పైకి వస్తున్నావు, ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరాని అడుగు. ఏమండి, అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా, ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి. చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. బాలమురుగన్, అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా, హారతికి మడి ఉంటున్నాయినా, తీసుకో. మీరు తీసుకోండి. పొద్దుంచి తీసుకుంటున్నా కదే. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ, రాఘవేంద్ర స్వామిదా? ప్రసాదం కూడా తీసుకొస్తానుంటు నాయనా, మీరు రండి. హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కల వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవుతులేండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చుంది. పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్, ఎక్కడికి తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా? నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. బయటకు పోతాను. ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. ఇంకేం చేయనే బాబు, కూర్చో. ఈ మగాళ్ళు నేను నమ్మకూడదు. ఈ కార్డు బాగుందా చూడు. ఇది బాగుంది కదా. తీసే.